Hi guys, good morning everybody. Today we are going to discuss about ecosystem. ఎకోసిస్టమ్ అనగానేమి, ఎకాలజీ అనగానేమి, ఎకోసిస్టంలో ఉండే అనుఘటకాలు, కంపోనెంట్స్ ఆఫ్ ఎకోసిస్టమ్స్, ఫుడ్ చైన్స్, వేరియస్ ఫుడ్ చైన్స్, ఎనర్జీ ఫ్లో ఇన్ ఎకోసిస్టమ్, ఎకలాజికల్ పిరమిడ్స్. ఓకేనా, ఇవన్నీ ఈరోజు ఈ టాపిక్లో మనము తెలుసుకుందాం. సో దీనిలో ఫస్ట్ వన్ ఎకోసిస్టమ్. ఎకోసిస్టమ్ అనగానేమి, ఎకోసిస్టంలో ఎకాలజీ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎకాలజీ అనగానేమి, ఎకాలజీ అనగా ఎకోసిస్టమ్ యొక్క అధ్యయనాన్ని ఎకాలజీ అని పిలవచ్చు మనము. ఎకోసిస్టమ్ అంటే ఏంటంటే, ఇది ప్రకృతిలో ఉండే నిర్జీవ అనుఘటకాల పరస్పర చర్యలని ఎకోసిస్టమ్ అంటాము. అంటే లివింగ్ ఆర్గానిజం, నాన్ లివింగ్ ఆర్గానిజం, బయోటిక్ అండ్ ఏబయోటిక్ కంపోనెంట్, interaction between biotic and abiotic component. It's called as ecosystem. The study of ecosystem is known as ecology. All living organisms, whether plants or animals or human beings, is surrounded by the environment on which it derived its needs for its survival. Each living component interacts with non-living. Each living component interacts with non-living components for their basic requirement for different ecosystem. Definition చూడండి. Ecology is the study of interactions among organisms or group of organisms with their environment. ప్రకృతిలో అంటే మన పరిసరాల్లో ఉండే లివింగ్ ఆర్గానిజం కావచ్చు, నాన్ లివింగ్ ఆర్గానిజం కావచ్చు, వాటి మధ్యన జరిగే ఇంటరాక్షన్. ద ఎన్విరాన్మెంట్ కన్సిస్ట్ ఆఫ్ బోత్. ఇది పర్యావరణం అనేది, పరిసరం అనేది రెండింటినీ కలిగి ఉంటుంది. ఇది బోత్ బయోటిక్ కాంపోనెంట్స్, బయోటిక్ మీన్స్ జీవము, లివింగ్ ఆర్గానిజమ్స్, అండ్ abiotic components, non-living organisms. Our ecology is the study of ecosystem. The environment consists of both biotic components, దాన్ని మనం లివింగ్ ఆర్గానిజమ్స్ అని పేర్కొంటాము, అండ్ abiotic కాంపోనెంట్, నాన్ లివింగ్ ఆర్గానిజం. అంటే బయోటిక్ అంటే జీవ అనుఘటకము, మరియు ఏబయోటిక్ అంటే నిర్జీవ అనుఘటకము. ఈ నిర్జీవ అనుఘటకాల మధ్య పరస్పర చర్యలని మనం ఏమని పిలుస్తాము? ఎకోసిస్టమ్ అంటాము. ఈ ఎకోసిస్టమ్ యొక్క అధ్యయనాన్ని ఎకాలజీ అని పిలుస్తాం మనము. ఎకాలజీ ఈజ్ ద స్టడీ ఆఫ్ ఎకోసిస్టమ్. ఎకోసిస్టమ్ ఈజ్ ద బేసిక్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ఎకాలజీ. దీని యొక్క మూలాధారమైన యూనిట్ని మనము ఎకోసిస్టమ్ అని పిలుస్తాము. ద టర్మ్ ఎకోసిస్టమ్ ఈజ్ కాయిన్డ్ ఫ్రమ్ ఏ గ్రీక్ వర్డ్ మీనింగ్ ద స్టడీ ఆఫ్ హోమ్. ద ఎకోసిస్టమ్ పదము అనేది గ్రీకు భాష పదము. దాని యొక్క మీనింగ్ ఏంటంటే స్టడీ ఆఫ్ హోమ్. అంటే ద టర్మ్ ఎకోసిస్టమ్ వాజ్ కాయిన్డ్ బై ఏజీ టాన్స్లే ఇన్ 1935. 1935లో ఏజీ టాన్స్లే అనే శాస్త్రవేత్త ఈ ఎకోసిస్టమ్ అనే ఆవరణ వ్యవస్థ అనే పదాన్ని ప్రతిపాదించడం జరిగింది.
ఎగ్జాంపుల్ చూడండి. Animals cannot synthesize their food directly, but depending on the plant, either directly or indirectly. Types of ecosystem. ఎకోసిస్టమ్ రకాలని చూసినట్లయితే మనం న్యాచురల్ ecosystem operate themselves under natural conditions. Based on habitat types, it can be further classified into 3 types. సాధారణమైన ఆవరణ వ్యవస్థను మనం అబ్జర్వ్ చేసినట్లయితే అవి తిరిగి 3 రకాలుగా పేర్కొంటాము. ఒకటి భౌమ ఆవరణ వ్యవస్థ, రెండవది జలావరణ వ్యవస్థ. సరే, ఇక్కడ 2 టైప్స్ ఉన్నాయి. ఇంకోటి ఆర్టిఫిషియల్ ఎకోసిస్టమ్. ఓకేనా. ఇక్కడ టెరెస్ట్రియల్ ఎకోసిస్టమ్. దిస్ ఎకోసిస్టమ్ ఈజ్ రిలేటెడ్ టు ల్యాండ్. అంటే భౌమ ఆవరణ వ్యవస్థ పేరులోనే ఉంది కాబట్టి ఈ నేలతో సంబంధం ఉన్న ఆవరణ వ్యవస్థని మనం టెరెస్ట్రియల్ ఎకోసిస్టమ్ అంటాము. ఎగ్జాంపుల్స్: గ్రాస్ ల్యాండ్ ఎకోసిస్టమ్, ఫారెస్ట్ ఎకోసిస్టమ్, డిజర్ట్ ఎకోసిస్టమ్, ఎక్సెట్రా. ఈ 3 గ్రాస్ ల్యాండ్ ఎకోసిస్టమ్, ఫారెస్ట్ ఎకోసిస్టమ్, డిజర్ట్ ఎకోసిస్టమ్ మొదలగునవి. ఆక్వాటిక్ ఎకోసిస్టమ్ రెండవది. దిస్ ఎకోసిస్టమ్ ఈజ్ రిలేటెడ్ టు వాటర్. నీటితో సంబంధం ఉన్న ఆవరణ వ్యవస్థను ఏమని పేర్కొంటాం మనము? అక్వాటిక్ ఎకోసిస్టమ్ అంటాము. ఏమంటాము? అక్వాటిక్ ఎకోసిస్టమ్ అని పిలుస్తాము. ఇట్ ఈస్ ఫర్దర్ సబ్ క్లాసిఫైడ్ ఇంటూ 2 types బేస్డ్ ఆన్ సాల్ట్ కంటెంట్. ఇవి తిరిగి 2 రకాలు. ఒకటి ఫ్రెష్ వాటర్ ఎకోసిస్టమ్, మంచినీటి ఆవరణ వ్యవస్థ. ఫ్రెష్ వాటర్ ఎకోసిస్టంలో రన్నింగ్ వాటర్ ఎకోసిస్టమ్. ఎగ్జాంపుల్స్: రివర్స్, స్ట్రీమ్స్. బి స్టాండింగ్ వాటర్ ఎకోసిస్టమ్. ఎగ్జాంపుల్: పాండ్, లేక్. 2 రకాలైంది. ఫస్ట్ది రన్నింగ్ వాటర్ ఎకోసిస్టమ్, రెండోది మెరైన్ ఎకోసిస్టమ్. రన్నింగ్ వాటర్ ఎకోసిస్టంలో ఎగ్జాంపుల్స్: రివర్, స్ట్రీమింగ్. స్టాండింగ్ వాటర్ ఎకోసిస్టమ్, పాండ్, లేక్. మెరైన్ ఎకోసిస్టమ్, సీ అండ్ సీసార్. మ్యాన్ మేడ్ లేదా ఆర్టిఫిషియల్ ఎకోసిస్టమ్. ఆర్టిఫిషియల్ ఎకోసిస్టమ్ ఈజ్ ఆపరేటెడ్ ఆర్ మెయింటైన్డ్ బై మ్యాన్ హిమ్సెల్ఫ్. మానవ చేత స్వతహా సిద్ధంగా ఏర్పడ్డ ఎకోసిస్టాన్ని మనము సహజమైన ఆర్టిఫిషియల్, కృత్రిమమైన ఎకోసిస్టమ్. ఆర్టిఫిషియల్ ఎకోసిస్టమ్ కృత్రిమ ఆవరణ వ్యవస్థ. క్రాప్ ల్యాండ్, గార్డెన్స్ అనేవి ఇవి కృత్రిమమైన ఆవరణ వ్యవస్థ కిందకి రావడం జరుగుతుంది. స్ట్రక్చర్ ఆర్ కాంపోనెంట్స్ ఆఫ్ యాన్ ఎకోసిస్టమ్. ఎకోసిస్టమ్ యొక్క అనుఘటకాలు లేదా నిర్మాణంని మనము గమనించినట్లయితే ద టర్మ్ స్ట్రక్చర్ రిఫర్స్ టు ద వేరియస్ కాంపోనెంట్స్. So, the structure of an ecosystem explains the relationship between the abiotic, non-living and the biotic living components. దీని యొక్క కాంపోనెంట్స్ని మనం అబ్జర్వ్ చేసినప్పుడు కాంపోనెంట్స్ ఆఫ్ ఎకోసిస్టమ్ 2 types of components: abiotic components, biotic components. The interaction between biotic components and abiotic components is known as ecosystem. ఓకేనా. ఎకోసిస్టమ్ యొక్క నిర్మాణాన్ని మనము పరిశీలించినప్పుడు 2 రకాల అనుఘటకాలను కలిగి ఉంటుంది. ఒకటి జీవ అనుఘటకము, రెండోది నిర్జీవ అనుఘటకము.
అండ్ ఎకోసిస్టమ్ హ్యాస్ 2 మేజర్ కాంపోనెంట్స్. బయోటిక్ ఆల్రెడీ చెప్పడం జరిగింది. బయోటిక్ మీన్స్ లివింగ్ కాంపోనెంట్స్, ఏబయోటిక్ నాన్ లివింగ్ కాంపోనెంట్స్. Biotic components. The living organisms are living member in an ecosystem collectively from its community called biotic components or biotic community. ఏవైతే జీవాన్ని కలిగి ఉంటాయో దాన్ని మనము బయోటిక్ కాంపోనెంట్స్ అని పిలుస్తాం. ఎగ్జాంపుల్స్: ప్లాంట్స్, యానిమల్స్, మైక్రో ఆర్గానిజం. ప్లాంట్స్ అనేవి ప్రొడ్యూసర్స్ అంటాము, ఆటోట్రోప్స్ అని పిలుస్తాము. యానిమల్స్ కన్జ్యూమర్స్ అంటాము, హెటెరోట్రోప్స్ అంటాము. మైక్రో ఆర్గానిజం డీకంపోజర్స్. వీటి గురించి మనకు నెక్స్ట్ వస్తుంది, సరేనా. మెంబర్స్ ఆఫ్ కాంపోనెంట్స్ ఆఫ్ యాన్ ఎకోసిస్టమ్స్ ఆర్ క్లాసిఫికేషన్ బయోటిక్ కాంపోనెంట్. దీని యొక్క క్లాసిఫికేషన్ చూసినట్లయితే, బయోటిక్ కాంపోనెంట్స్ యొక్క క్లాసిఫికేషన్ని మనము చూసినట్లయితే, ద మెంబర్స్ ఆఫ్ బయోటిక్ కాంపోనెంట్స్ ఆఫ్ యాన్ ఎకోసిస్టమ్స్ ఆర్ గ్రూప్డ్ ఇంటూ 3 బేస్డ్ ఆన్ హౌ దే గెట్ ఫుడ్. ఇది ఆహార పదార్థాన్ని తీసుకునే క్రమాన్ని బట్టి దీన్ని 3 రకాలుగా మనము విభజించవచ్చు. అవి ఫస్ట్ వన్ ప్రొడ్యూసర్స్ అంటాము, ఉత్పత్తిదారుల్ని మనము మొక్కలని పిలుస్తాము. రెండవది కన్జ్యూమర్స్, వినియోగదారులు, అన్నీ మనం యానిమల్స్గా పేర్కొంటాము. డీకంపోజర్స్, దీన్నే మైక్రో ఆర్గానిజమ్స్ అని పేర్కొంటాము. అంటే బయోటిక్ కాంపోనెంట్స్ అనేది మనకు ముఖ్యంగా 3 రకాలుగా ఉంటుంది. ఒకటి ఉత్పత్తిదారులు, వినియోగదారులు, విచ్ఛిన్నకారులు. ఓకేనా. ఉత్పత్తిదారుల్ని మనము మొక్కలని పేర్కొంటాము, వినియోగదారులని జంతువులు, డీకంపోజర్ని విచ్ఛిన్నకారులుగా పేర్కొంటాం. దీంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి ప్రొడ్యూసర్. ఈ ప్రొడ్యూసర్స్ అంటే మొక్కలు అనేవి స్వయం పోషకాలు. ఎందుకంటే ఇవి వాతావరణంలోని కాంతిని ఉపయోగించుకొని కార్బన్ డైఆక్సైడ్, నీటిని వినియోగించుకొని కార్బోహైడ్రేట్ని తయారు చేసుకుంటాయి. ప్రొడ్యూసర్స్ సింథసైజింగ్ దేర్ ఫుడ్ దెమ్సెల్వ్స్ త్రూ ఫోటోసింథసిస్. కిరణజన్య సంయోగక్రియ అనే ప్రక్రియను ఉపయోగించుకొని ఈ మొక్కలు అనేవి ఆహార పదార్థాలని తయారు చేసుకుంటాయి. ప్రొడ్యూసర్స్ సింథసైజింగ్ దేర్ ఫుడ్ దెమ్సెల్వ్స్ త్రూ ఫోటోసింథసిస్. ఫోటోసింథసిస్ మీన్స్ ఇక్కడ ఈక్వేషన్ చూడండి. ఎగ్జాంపుల్స్ ఏంది? ఆల్ గ్రీన్ ప్లాంట్స్, ట్రీస్, అన్ని రకాల ఆకుపచ్చని మొక్కలు మరియు చెట్లు. ఫోటోసింథసిస్, ద గ్రీన్ పిగ్మెంట్స్ కాల్డ్ క్లోరోఫిల్, ఇట్ ఈస్ ప్రజెంట్ ఇన్ క్లోరోప్లాస్ట్. The green pigments called chlorophyll present in the leaves of plants. Converts carbon dioxide and H2O in the presence of sunlight into carbohydrates. కార్బన్ డైఆక్సైడ్ను మరియు నీటిని ఉపయోగించుకొని వాతావరణంలో ఉండే కాంతి సమక్షంలో అండ్ క్లోరోఫిల్ సమక్షంలో ఇవి కార్బోహైడ్రేట్ని తయారు చేసి ఆక్సిజన్ని రిలీజ్ చేస్తుంది. ఇక్కడ ఏర్పడే ఆక్సిజన్ అనేది ఇక్కడ మనం తీసుకున్న నీటి నుండి మాత్రమే ఏర్పడుతుంది, కార్బన్ డైఆక్సైడ్ నుండి కాదు అని ఆర్ హిల్ అనే శాస్త్రవేత్త ఫోటోలైసిస్ ఆఫ్ వాటర్లో పేర్కొనడం జరిగింది. ఇక్కడ ఒక మెయిన్ క్వశ్చన్ రావచ్చు మనకు కాంపిటేటివ్ పర్పస్లో. ఈ కిరణజన్య సంయోగక్రియలో ఏర్పడే ఆక్సిజన్ అనేది కార్బన్ డైఆక్సైడ్ నుండా నీటి నుండా అనేది అడగవచ్చు. కాబట్టి
ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ నుంచి కాదు, నీటి నుంచి మాత్రం మనకు ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది అని ఆర్ హిల్ అనే శాస్త్రవేత్త పేర్కొనడం జరిగింది. దిస్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ ఫోటోసింథసిస్. కిరణజన్య సంయోక్రియ అంటే అర్థమైంది కదా. కిరణజన్య సంయోక్రియ అంటే ఏంటంటే మొక్కలు అనేవి క్లోరోఫిల్ సమక్షం, కాంతి సమక్షంలోని కార్బన్ డైఆక్సైడ్ నీటిని వినియోగించుకొని కార్బోహైడ్రేట్లను తయారు చేసుకుంటుంది. ఇక్కడ ఏర్పడే కార్బోహైడ్రేట్ అనేది ఇది ఏటీపీ రూపంలో శక్తి అనేది నిల్వ ఉంచుకుంటుంది. ఇది పిండి పదార్థాలు కావచ్చు, ప్రోటీన్లు కావచ్చు, ఓకేనా, ఈ రూపంలో శక్తిని నిల్వ ఉంచుకుంటుంది. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి డయాగ్రామ్స్ని. ఇక్కడ సోలార్ ఎనర్జీ, ఇక్కడ క్లోరోఫిల్స్, ఇది వాటరు, ఇది కార్బన్ డైఆక్సైడ్. వాతావరణంలో ఉండే కార్బన్ డైఆక్సైడ్, ఇక్కడ నీటిలో అంటే కింద భూమిలో ఉండేది వాటరు, ఇక్కడ మొక్కల్లోని క్లోరోఫిల్, ఇక్కడ ఆక్సిజన్ మాలిక్యూల్స్, క్లోరోఫిల్. The sugar molecules is formed and the chlorophyll is ready to cook again. Sun energy, chlorophyll, కార్బన్ డైఆక్సైడ్ నీరు, షుగర్, దీన్ని గ్లూకోజ్ అంటాము, స్టార్చ్ అంటాము, ఓకేనా. ఇక్కడ ఆక్సిజన్. ఇది ప్రొడ్యూసర్స్ లేదా ఆటోట్రోప్స్ మొక్కలు. రెండవది కన్జ్యూమర్స్. కన్జ్యూమర్స్ అనేది తీసుకునే వాళ్ళను కన్జ్యూమర్స్ అంటాము. అంటే ఒక మార్కెట్లో ఒక వస్తువు తయారైందంటే దాన్ని తయారు చేసేటోళ్ళని ఏమంటాము? ప్రొడ్యూసర్స్ అంటాము. ఆ తయారు చేసిన వస్తువుని తీసుకునేటోళ్ళని ఏమంటాము? కన్జ్యూమర్స్, ఓకేనా. అంటే ఒక దానిపైన ఆధారపడేటోళ్ళను. ఒక వస్తువు మార్కెట్లో మనకు కావాల్సిన వస్తువు పైన ఆధారపడుతుంది, దాన్ని కన్జ్యూమర్స్ అంటాం. ఇక్కడ కూడా మొక్కలు అనేవి ఆహార పదార్థాన్ని తయారు చేస్తాయి కాబట్టి ఈ జంతువులు ఏం చేస్తాయి, అవి దాంట్లో ఫోటోసింథసిస్ ప్రక్రియ ఉండదు కాబట్టి ఇవి ఏం చేస్తాయి, డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ ఈ మొక్కలపైన ఆధారపడతాయి. సో హెటిరోట్రోప్స్, హెటిరో మీన్స్ వేరే వాటిపైన, అంటే మొక్కలే, అక్కడ మొక్కలు ఆహార పదార్థాన్ని తయారు చేస్తున్నాయి కాబట్టి మొక్కలపైన ఆధారపడదు. హెటిరోట్రోప్స్ ఎగ్జాంపుల్స్: ప్లాంట్ ఈటింగ్ స్పీసీస్, అవి ఇన్సెక్ట్ కావచ్చు, ర్యాబిట్ కావచ్చు, గోట్ కావచ్చు, డీర్ కావచ్చు, కౌ కావచ్చు, మొదలగునవి. క్లాసిఫికేషన్ ఆఫ్ కన్జ్యూమర్స్. కన్జ్యూమర్స్ ఆర్ ఫర్దర్ క్లాసిఫైడ్ యాజ్ ప్రైమరీ కన్జ్యూమర్స్, ప్రాథమిక వినియోగదారులు. వాళ్ళనే మనం హెర్బివోర్స్ అంటాము. హెర్బివోర్స్ అంటే ప్లాంట్ ఈటర్స్. ప్రైమరీ కన్జ్యూమర్స్, సెకండరీ కన్జ్యూమర్స్, టెర్షరీ కన్జ్యూమర్స్, ఈ 3 రకాలు. ఫస్ట్ కన్జ్యూమర్స్ అంటే ఏంటంటే హెటిరోట్రోప్స్ అంటాము. ఇవి ఆహార పదార్థాలని స్వయంగా తయారు చేయవు కాబట్టి ఇవి ఇతర వాటి ఆహారాన్ని సేకరించడం కోసం మొక్కలపైన ఆధారపడతాయి. దే కెనాట్ ప్రిపేర్ ద ఓన్ ఫుడ్ మెటీరియల్, దే కెన్ డిపెండింగ్ ఆన్ ప్లాంట్స్. ఇక్కడ ప్లాంట్ ఈటింగ్ స్పీసీస్, ఇన్సెక్ట్, ర్యాబిట్, గోడ్. క్లాసిఫికేషన్ ఆఫ్ కన్జ్యూమర్స్. కన్జ్యూమర్స్ ఆర్ ఫర్దర్ క్లాసిఫైడ్ యాజ్, 3 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ప్రైమరీ కన్జ్యూమర్స్, సెకండ్ వన్ సెకండరీ కన్జ్యూమర్స్, థర్డ్ వన్ టెర్షరీ కన్జ్యూమర్స్, ఓకేనా. దీంట్లో ప్రైమరీ కన్జ్యూమర్స్ని మనం ఏమని పిలుస్తాము? హెర్బివోర్స్ అంటాము. హెర్బివోర్స్ అంటే ప్లాంట్ ఈటర్స్ అంటాము. ప్రైమరీ కన్జ్యూమర్స్ ఆర్ ఆల్సో కాల్డ్ హెర్బివోర్స్. దే డైరెక్ట్లీ డిపెండింగ్ ఆన్ ద ప్లాంట్స్
for their food, so they are called plant eaters. అంటే ఇవి డైరెక్ట్గా కన్జ్యూమర్సే ఆహార పదార్థాలని తయారు చేయవు కాబట్టి అవి మొక్కలపైన ఆధారపడతాయి. కాబట్టి ఇక్కడ ఇవి ప్లాంట్ ఈటర్స్ అంటున్నాము, హెర్బివోర్స్. ఈ ప్రైమరీ కన్జ్యూమర్స్ ఆర్ ఆల్సో కాల్డ్ హెర్బివోర్స్. దే డైరెక్ట్లీ డిపెండింగ్ ఆన్ ద ప్లాంట్ ఫర్ దేర్ ఫుడ్ కోసము అవి డైరెక్ట్గా మొక్కలపైన ఆధారపడతాయి. అందువల్ల దీన్ని ప్లాంట్ ఈటర్స్ అని పిలుస్తాము. ఉదాహరణకు ఇన్సెక్ట్, ర్యాట్, గోట్, డీర్, కౌ, హార్స్ మొదలగునవి. సెకండరీ కన్జ్యూమర్స్, ప్రైమరీ కార్నివోర్స్ అంటాము వీటిని. సెకండరీ కన్జ్యూమర్స్ని ప్రైమరీ కార్నివోర్స్. కార్నివోర్స్ మీన్స్ మీట్ ఈటర్స్. సెకండరీ కన్జ్యూమర్స్ ఆర్ ప్రైమరీ కార్నివోర్స్. దే ఫీడ్ ఆన్ ప్రైమరీ కన్జ్యూమర్స్. దే డైరెక్ట్లీ డిపెండ్ ఆన్ ద హెర్బివోర్స్ ఫర్ దేర్ ఫుడ్. ఇవి కూడా డైరెక్ట్గా మొక్కలపైన హెర్బివోర్స్ పైనే ఆధారపడతాయి. ఎగ్జాంపుల్స్: ఫ్రాగ్, క్యాట్, స్నేక్స్, ఫాక్సెస్. అంటే ఇవి మాంసాన్ని తినేటివి, మీట్ ఈటర్స్ అన్నాం. థర్డ్ వన్, టెర్షరీ కన్జ్యూమర్స్, సెకండరీ కార్నివోర్స్ అంటాము, మీట్ ఈటర్స్. Tertiary consumers are secondary carnivores. They feed on secondary consumers. They depend on the primary carnivores for their food. ఇవి కూడా వాటిపైనే ఆధారపడతాయి కాబట్టి టైగర్స్, లయన్స్. డీకంపోజర్స్ ఎగ్జాంపుల్స్ చూడండి. మైక్రో ఆర్గానిజం లైక్ బ్యాక్టీరియా, ఫంగి. Decomposers attack the dead bodies of producers and consumers and decompose them into simple compounds. ఇవి ఏం చేస్తాయంటే కుళ్ళుచున్న సేంద్రియ పదార్థాలపైన, అవి మొక్కలు కావచ్చు, జంతువులు కావచ్చు, వాటిపైన దాడి చేసి అక్కడ ఉండే సంక్లిష్ట పదార్థాలను సరళ పదార్థాలుగా మారుస్తాయి. అక్కడ ఉండే సంక్లిష్ట పదార్థం అనే దాన్ని సరళ పదార్థాలుగా మార్చుకుంటాయి ఇవి డీకంపోజర్. డ్యూరింగ్ ద డీకంపోజిషన్ ఇన్ఆర్గానిక్ న్యూట్రిషన్ ఆర్ రిలీజ్డ్. అంటే అకర్బన పదార్థాలు అనేవి రిలీజ్డ్ అవుతాయి ఎప్పుడు డీకంపోజింగ్ జరిగే సమయంలో. ద ఇన్ఆర్గానిక్ న్యూట్రియంట్స్ టుగెదర్ విత్ అదర్ ఆర్గానిక్ సబ్స్టాన్సెస్ ఆర్ దెన్ యూటిలైజ్డ్ బై ద ప్రొడ్యూసర్స్ ఫర్ ద సింథసైజింగ్ ఆఫ్ దేర్ ఓన్ ఫుడ్. ఇక్కడ ఇన్ఆర్గానిక్ న్యూట్రియంట్స్ నుండి మళ్ళీ ఆర్గానిక్ సబ్స్టాన్స్గా యూటిలైజ్ అయ్యి తిరిగి అవి సింథసైజ్ చేసుకుంటాయి, సొంత ఫుడ్ తయారు చేసుకోవడం. ఇది బయోటిక్ కాంపోనెంట్స్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏబయోటిక్ ఆర్ నాన్ లివింగ్ కాంపోనెంట్స్. The non-living components, physical and chemical, of ecosystem collectively from a community called abiotic components or abiotic community. Examples: climate, soil, water, air, energy, nutrients, etc. దీనిలో ఫస్ట్ వన్ వచ్చేసి ఫిజికల్ కాంపోనెంట్స్. They include the energy, climate, raw materials, and living space that the biological community needs. They are useful for the growth and maintenance of its members. ఇది పెరుగుదలకు ఫిజికల్ కాంపోనెంట్స్లో వచ్చేసి లైట్స్ అనేది ఫిజికల్ కాంపోనెంట్స్ భౌతిక ఘటకాల్లో, అనుఘటకాల్లో ఎనర్జీ, క్లైమేట్, రా మెటీరియల్స్ అనేవి ఉపయోగపడతాయి. ఎందుకంటే అవి పెరుగుదల కోసము మరియు వాటి యొక్క మెయింటెనెన్స్ చేయడం కోసం. ఎగ్జాంపుల్స్: ఎయిర్, వాటర్, సాయిల్, సన్లైట్, ఎక్సెట్రా. కెమికల్ కాంపోనెంట్స్. దే ఆర్ ద సోర్స్ ఆఫ్ ఎసెన్షియల్ న్యూట్రియంట్స్. ఆవశ్యకమైన మూలకాన్ని కలిగి ఉంటుంది. ఎగ్జాంపుల్స్: ఆర్గానిక్ సబ్స్టాన్సెస్,
ఇనార్గానిక్ సబ్స్టాన్సెస్ ఎలిమెంట్స్, మ్యాక్రో ఎలిమెంట్స్. ఓకేనా. ఇవి 3 టైప్స్ ఉంటాయి కెమికల్ కాంపోనెంట్స్. ఆర్గానిక్ సబ్స్టాన్సెస్, ఆర్గానిక్లో వచ్చేసి ప్రోటీన్స్, లిపిడ్స్, కార్బోహైడ్రేట్స్ ఎక్సెట్రా. ఇన్ఆర్గానిక్లో ఆల్ మైక్రో, అల్యూమినియం, కోబాల్ట్, జింక్, కాపర్. అండ్ మ్యాక్రో ఎలిమెంట్స్ CHO, NPK, కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, ఫాస్ఫరస్, నైట్రోజన్, పొటాషియం అండ్ ఫ్యూ అదర్ ఎలిమెంట్స్. సో ఇది ఏబయోటిక్ కాంపోనెంట్స్. ఏబయోటిక్ అంటే నిర్జీవ అనుఘటకాలు. నిర్జీవ అనుఘటకాల్లో ఏమేమి వస్తాయి? భౌతిక అనుఘటకాలు అండ్ కెమికల్, రసాయనిక అనుఘటకాలు. భౌతిక అనుఘటకాల్లో మనకు ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఎయిర్, వాటర్, సాయిల్, సన్లైట్. అండ్ కెమికల్ దాంట్లో ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్ అండ్ మైక్రో ఎలిమెంట్స్. ఓకేనా. ఆల్ మైక్రో అండ్ మ్యాక్రో. ఫంక్షన్స్ ఆఫ్ an ecosystem. To understand directly the nature of ecosystem, its functioning should be thoroughly understood. The functions of an ecosystem is to allow flow of energy and cycling of nutrients. అంటే ఇక్కడ జరిగే పరిసరంలో, అంటే వాతావరణంలో జరిగే కార్బన్ సైక్లింగ్ కావచ్చు, నైట్రోజన్ సైక్లింగ్ కావచ్చు, ఫాస్ఫరస్ సైక్లింగ్ కావచ్చు, సల్ఫర్ సైక్లింగ్ కావచ్చు. అంటే జీవభూ రసాయనిక జియో కెమికల్ సైకిల్స్. అవి ఏం చేస్తాయంటే ఇప్పుడే చెప్పడం జరిగింది కాబట్టి వాతావరణంలో ఉండే కార్బన్ డైఆక్సైడు ఇక్కడ భూమిలో ఉండే నీటి సమక్షంలో కార్బోహైడ్రేట్ తయారు చేసుకుంటాయి. అవి చనిపోయి మొక్కలు కావచ్చు, జంతువులు కావచ్చు, భూమిలో కలిసిపోయి డీకంపోజర్స్ అనేది డెడ్ బాడీ పైన దాడి చేసి డీకంపోజిషన్ చేసి న్యూట్రియంట్స్ని రిలీజ్ చేస్తాయి. అలా ఏర్పడ్డ న్యూట్రియంట్స్ అనేవి అవి తిరిగి వాతావరణంలోనికి వెళ్ళి మళ్ళీ వాతావరణం నుండి మొక్కలకు, ఈ విధంగా సైక్లింగ్ అనేది రొటేట్ అవుతుంటాయి. కాబట్టి ద ఫంక్షన్స్ ఆఫ్ అన్ ఎకోసిస్టమ్ ఈజ్ టు అలో ఫ్లో ఆఫ్ ఎనర్జీ. ఎనర్జీ అనేది ఒక శక్తి నుండి, ఒక రూపం నుండి ఇంకో రూపానికి మారి అవి ఇట్లా సైకిల్ రూపంలో తిరుగుతుంటాయి. కాబట్టి మినరల్స్ అనేది, లవణాలు అనేది అవి ఈ వలయాల రూపంలో తిరుగుతుంటాయి. కాబట్టి జీవభూ రసాయనిక వలయాన్ని ఏర్పరుస్తుంటాయి. వీటి వల్ల మన పొలాలు అనేవి నేల సారవంతం జరిగి పంటలు అనేవి మంచిగా పండడం జరుగుతుంది. ఇది ఈరోజు క్లాస్. ఏమేమి నేర్చుకున్నాం మనము ఒకసారి బ్రీఫ్గా. ఎకోసిస్టమ్ అంటే ఏంది? లివింగ్, నాన్ లివింగ్ ఆర్గానిజం మధ్య జరిగే ఇంటరాక్షన్ని మనము ఎకోసిస్టమ్ అంటాము. ఎకాలజీ అంటే ద స్టడీ ఆఫ్ ఎకోసిస్టమ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎకాలజీ. ఎకోసిస్టమ్ అనే టర్మ్స్ని, పదాన్ని ప్రవేశపెట్టిన శాస్త్రవేత్త ఏజీ టాన్స్లీ 1935. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి టైప్స్ ఆఫ్ ఎకోసిస్టమ్. న్యాచురల్ ఎకోసిస్టంలో మళ్ళీ తిరిగి 3 రకాలు: టెరెస్ట్రియల్ ఎకోసిస్టమ్, అక్వాటిక్ ఎకోసిస్టమ్, మ్యాన్ మేడ్ ఎకోసిస్టమ్ ఆర్ ఆర్టిఫిషియల్ ఎకోసిస్టమ్. టెరెస్ట్రియల్ ఎకోసిస్టమ్ గ్రాస్ ల్యాండ్ ఎకోసిస్టమ్ కావచ్చు, ఫారెస్ట్ ఎకోసిస్టమ్ కావచ్చు, డిజర్ట్ ఎకోసిస్టమ్. అక్వాటిక్ ఎకోసిస్టమ్ వచ్చేసి ఫ్రెష్ వాటర్ ఎకోసిస్టమ్, మెరైన్ ఎకోసిస్టమ్. ఫ్రెష్ వాటర్లో రన్నింగ్ వాటర్ ఎకోసిస్టమ్, ఎగ్జాంపుల్ రివర్, స్విమ్మింగ్ అండ్ స్టాండింగ్ వాటర్ ఎకోసిస్టమ్, పాండ్స్, లేక్. మెరైన్ ఎకోసిస్టంలో సీస్ అండ్ సియార్స్. మ్యాన్ మేడ్ ఆర్ ఆర్టిఫిషియల్ ఎకోసిస్టమ్ ఆపరేటెడ్ ఆర్ మెయింటైన్డ్ బై ద ఇన్సెల్ఫ్, ఎగ్జాంపుల్ క్రాప్ ల్యాండ్, గార్డెన్స్.
స్ట్రక్చర్ ఆర్ కంపోనెంట్స్ ఆఫ్ అన్ ఎకోసిస్టమ్. ఎకోసిస్టమ్ కంపోనెంట్స్ వచ్చేసి 2 టైప్స్ ఉంటాయి. ఒకటి బయోటిక్ కంపోనెంట్స్, దాన్ని లివింగ్ ఆర్గానిజమ్స్ అంటాము. బయోటిక్ కంపోనెంట్, నాన్ లివింగ్ కంపోనెంట్స్. ఓకేనా. దీనిలో బయోటిక్ కంపోనెంట్స్ వచ్చేసి 3 టైప్స్: ప్లాంట్స్, యానిమల్స్, మైక్రో ఆర్గానిజం. బయోటిక్ కంపోనెంట్స్ తిరిగి 3 రకాలుగా: ప్రొడ్యూసర్స్, కన్జ్యూమర్స్, డీకంపోజర్స్. ప్రొడ్యూసర్స్ని ఆటోట్రోప్స్ అంటాము. అవి ఆహార పదార్థాన్ని తయారు చేసుకుంటాయి కిరణజన్య సమగ్ర ప్రక్రియను ఉపయోగించుకొని. ఓకేనా. ఇక్కడ తయారు చేసుకున్న ఆహార పదార్థాలపైన హెటెరోట్రోప్స్ అనేవి, కన్జ్యూమర్స్ అనేవి డిపెండ్ అవుతాయి. ఇవి హెటెరోట్రోప్ ప్లాంట్ ఈటింగ్ స్పీసీస్. క్లాసిఫైడ్స్ వచ్చేసి ప్రైమరీ కన్జ్యూమర్స్, సెకండరీ కన్జ్యూమర్, టెర్షరీ కన్జ్యూమర్స్. నెక్స్ట్ డీకంపోజర్స్. తర్వాత ఏబయాటిక్ కంపోనెంట్స్లో ఫిజికల్ కంపోనెంట్స్ కావచ్చు, కెమికల్స్ కంపోనెంట్స్ కావచ్చు, దానిలో ఎగ్జాంపుల్స్. ఓకేనా. ఇది టుడే టాపిక్. సో ఎకోసిస్టమ్, ఎకాలజీ, కంపోనెంట్స్ ఆఫ్ ఎకోసిస్టమ్, స్ట్రక్చర్ ఆఫ్ ఎకోసిస్టమ్, టైప్స్ ఆఫ్ ఎకోసిస్టమ్. ఓకేనా. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్. సో నెక్స్ట్ క్లాసు కంటిన్యూ. ఓకే, బాయ్.